అనే అంశాలు కూడా వేసినట్టుగా తెలుస్తుంది. మరి ఏ పార్టీకి ఎన్ని రోజులు రాబోతున్నాయి, ఏ పార్టీ విజయం సాధించబోతుంది, వీటి ఎఫెక్ట్ జనరల్ 16వ తారీఖు జరిగేటటువంటి కౌంటింగ్ లో ఎంతవరకు ఈ సర్వీలోనే సాగుతుందా, కొత్తగా ఉండబోతుందా? ఇప్పటివరకు అయితే ట్రెండింగ్ కనిపించట్లేదు. ఈ మాత్రం ప్రాంతంలో ఒకవైపు నేను జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ పూర్తి స్థాయిలో కనిపించింది, కానీ తెలంగాణ ప్రాంతంలో ఆ పరిస్థితి లేదు. కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పోటాపోటీగా పోటీ పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. గ్రామీణ ఓటర్ తీసుకుంటున్నారన్నది కరీంనగర్ జిల్లాలో ఇప్పటికీ మనకి కేవలం 4 స్థానాల్లోనే ఫలితాలు వెల్లడించబడ్డాయి. అందులో 2 స్థానాలు కాంగ్రెస్, 2 స్థానాలు టీఆర్ఎస్ వచ్చాయి. మిగతా స్థానాల కోసం మాత్రం మరో 2 గంటల పాటు వేచి చూడాల్సిందే. శ్రీమంతుల 13 జిల్లాలో పరిషత్ కౌంటింగ్ ఇప్పుడే ఊపందుకుంటోంది. పోలింగ్ కేంద్రాలన్నింటిలో బ్యాలెట్ పత్రాలకు ఖర్చులు కట్టబోతుంది. ఇప్పుడిప్పుడే కౌంటింగ్ స్క్రీన్తుంది. మొదట ఎంపీసీ స్థానాల ఫలితాలు వస్తున్నాయి. కొద్ది ఆలస్యంగా ప్రతినిధి ఫలితాలు వస్తాయి. సాయంత్రం తర్వాత ఒక స్పష్టమైన పిక్చర్ వస్తుంది. శ్రీమంతులో మొత్తం 653 జడ్జీలకు 1092 ఎంపీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటికీ 103 ఎంపీసీ స్థానాలను టీడీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 70 స్థానాల్లో వైఎస్ఆర్సీ, 11 చోట్ల కాంగ్రెస్, 52 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. హైకోర్టు ఆదేశాలలో ప్రకాశం జిల్లా మాసూరులో 6 ఎంపీసీ స్థానాలకు కౌంటింగ్ నిర్వహించారు. ఏకగ్రీవాలతో పాటు ఇప్పటి వరకు టీడీపీ 107 ఎంపీసీ స్థానాలలో, వైఎస్ఆర్సీ 76 స్థానాలను గెలుచుకున్నాయి. Se